కలలో ఓడ కనిపిస్తే ఏం జరుగుతుంది? కలలో క్రూయిజ్ షిప్ గురించి కల మీ జీవితం శ్రేయస్సు మరియు సమృద్ధితో నిండి ఉంటుందని సూచిస్తుంది. ఒక వ్యక్తి నిద్రలో ఉన్నప్పుడు చూడటం అద్భుతమైన కల. ఇది రాబోయే అందమైన ప్రయాణం గురించి కూడా చెబుతుంది మరియు వారు చాలా విజయాలు మరియు విజయాలతో వచ్చే మార్గంలో నడుస్తారు. కలలో కార్గో షిప్ ఎవరైనా తమ కలలో కార్గో షిప్ ని చూసినట్లయితే వారు తమ మేల్కొనే జీవితంలో బాధ్యతల భారాన్ని అనుభవిస్తున్నారని అర్థం. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న వారికి వారి జీవిత లక్ష్యాలను తిరిగి వ్యూహరచన చేయడానికి ఉత్తమ సమయం. ఇది వారి జీవితంపై భారాన్ని తగ్గించడంలో వారికి మరింత సహాయపడుతుంది. మన జీవితంలో అన్నీ సాధ్యమే, వాటికి సమాధానాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే మీరు మా ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. కలలో ఓడలో ప్రయాణం. ఒక వ్యక్తి వారి కలలలో ఓడలో ప్రయాణిస్తున్నప్పుడు అది చురుకైన మనస్సును సూచిస్తుంది మరియు వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకదానిపై అంకితభావంతో ఉంటాడు. ఇది వారి జీవితంలో జరగాలని వారి హృదయం నుండి వారు కోరుకునే లక్ష్యం, స్థానం లేదా ఏదైనా కావచ్చు. కలలు కనేవారి ఫలవంతమైన రాబోయే ప్రయాణం గురించి చెప్పే ప్రతిష్టాత్మక కలగా దీనిని చూడవచ్చు. కలలో నీటిలో షిప్. నీటిలో ఓడ గురించి కలలు కనేవాడు జీవితం నుండి విసిరిన సవాళ్లకు లేదా వారి జీవిత మార్గంలో అడ్డంకులుగా వచ్చే దేనికైనా సిద్ధంగా ఉన్నాడని సూచిస్తుంది. ఇది వారి జీవితంలో ఒక మెచ్చుకోదగిన విషయానికి మరియు వారి ఉపచేతన ఈ కల ద్వారా వారిని ప్రశంసించడం గురించి వారి జీవితంలో కలిగి ఉన్న వశ్యతను వివరిస్తుంది. కలలో ఓడ యొక్క బైబిల్ అర్థం. దేవుడు మిమ్మల్ని ఏదో ఒక పెద్ద కోసం చేశాడు మరియు మీరు జీవితంలో ఏదో ఒక పెద్ద భాగం అవుతారు మరియు మీరు చేయాల్సిందల్లా మీ ప్రయాణంలో విశ్వాసం మరియు భగవంతునిపై నమ్మకం ఉంచడం మరియు ఈ భూమిపై జీవించి ఉన్న లేదా జీవించని ఎవరూ మిమ్మల్ని అత్యున్నత స్థాయిని సాధించకుండా ఆపలేరు. మీ జీవితంలో స్థానం. ఇది చాలా శక్తివంతమైన బైబిల్ కల మరియు కల యొక్క నిజమైన విలువను అర్థం చేసుకోవాలి మరియు విశ్వం యొక్క సృష్టికర్తపై బలమైన విశ్వాసాన్ని ఉంచడం ద్వారా వారి జీవితంలో ముందుకు సాగాలి. కలలో ఓడలో ప్రయాణం. మీ కలలో ఓడలో ప్రయాణించడం గురించి కలలు కనేవాడు చాలా నమ్మకంగా మరియు స్వతంత్ర వ్యక్తి అని సూచిస్తుంది మరియు వారు సరైన జీవిత మార్గంలో ఉన్నారని మరియు వారి జీవితంలోని ప్రస్తుత దశలో వారు ఏమి చేస్తున్నారో వారికి ఉపచేతనంగా తెలుసు. వాటిని కలలో ఓడ యొక్క ఆధ్యాత్మిక అర్థం. ఆధ్యాత్మికంగా ఈ కల మీరు దేవుడిపై విశ్వాసం, కరుణ, నిస్వార్థత, నైతికత మరియు నైతికత ఉన్న ఓడపై మీ ఆత్మను కూర్చోబెట్టాలని మరియు దేవుని రాజ్యంలో అత్యున్నత స్థానంలో కూర్చోవడానికి మీ ప్రయాణానికి వెళ్లడం మంచిదని వివరిస్తుంది. కలలో పెద్ద ఓడ గురించి కలలు కనడం అంటే మీకు త్వరలో భారీ అవకాశం లేదా ప్లాట్ఫారం లభిస్తుందని, దానిని ఉపయోగించి మీరు మీ జీవితాన్ని పూర్తిగా సానుకూల దిశలో మార్చుకోగలుగుతారు. మీరు ఆ ప్లాట్ఫారం ద్వారా పేరు, కీర్తి మరియు డబ్బును సంపాదించగలరు. అయితే ఆ ప్లాట్ఫారంను ఉపయోగించుకునే నైపుణ్యాలను మీరు నేర్చుకోవలసినది ఒక్కటే. కలలో షిప్ క్రాష్ అవుతోంది. నిద్రలో ఉన్నప్పుడు ఓడ కూలిపోవడం గురించి కల మీరు అన్ని తప్పుడు నమ్మకాల నుండి మరియు మీ మనస్సులో మీకోసం సృష్టించిన చిత్రం నుండి బయటకు రావాలని వివరిస్తుంది. అసలు ఉనికిలో లేని ఊహాజనిత జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు ఇది మేల్కొలుపు వంటిది. మీరు అశాస్త్రీయమైన మరియు అప్రధానమైన అన్ని ఆలోచనల బంధాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత మీరు జీవితంలో నిజమైన పురోగతిని సాధిస్తారు. ఇది ఈ కల యొక్క ఏకైక అర్థం. కలలో సముద్రంలో ఓడ గురించి కల మీ జీవితంలో కొన్ని పెద్ద సవాళ్లు వస్తాయని వివరిస్తుంది. అయితే దేవుని దయ మరియు మీ కృషి కారణంగా మీరు మీ జీవిత ప్రయాణంలో విజేతగా నిలుస్తారు. ఇది ఒక రకమైన కల. ఇది కలల ద్వారా మీ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. కలలో మునిగిపోతున్న ఓడ. మీ కలలో ఓడ మునిగిపోవడం గురించి కల మీరు మీ జీవితంలో తక్కువ అనుభూతి చెందుతున్నారని చెబుతుంది. అయితే ఇది చాలా సాధారణమైన కల కాబట్టి ఇది శాశ్వత పరిస్థితి కాదు మరియు ఒకరి జీవితంలో ఇష్టపడని సంఘటనల కారణంగా హృదయం విరిగిపోయి నాశనం చేయబడిందని చూపిస్తుంది. ఈ కల గురించి చింతించాల్సిన పని లేదు మరియు వారి దృష్టి అంతా వారి వర్తమానంపై ఉంచాలి. కలలో చాలా ఓడలు. అనేక ఓడల గురించి కల ఒకరి జీవితంలో చాలా అవకాశాలను వివరిస్తుంది. మళ్ళీ కల మీకు ఒకటి కాదు బహుళ అవకాశాలు మరియు వేదికను పొందుతుందని చెబుతుంది మరియు మీ నైపుణ్యాలు మరియు జ్ఞానానికి బాగా సరిపోయేదాన్ని మీరు ఎంచుకోవాలి.
కలలు కనేవారికి ఇది వారి జీవితంలో పురోగతి మరియు అభివృద్ధిని చూపే అద్భుతమైన కల. కలలో కుటుంబంతో కలిసి ఓడలో ఉన్న కల ప్రియమైన వారి మధ్య బంధం పెరుగుతుందని మరియు వారు కలిసి మంచి సమయాన్ని గడుపుతారని వివరిస్తుంది. కలలో ఇంధనం నింపే ఓడ కలలో ఓడకు ఇంధనం ఇవ్వడానికి కలలు కనేవారి జీవితంలో రాబోయే కాలంలో వారికి పెద్ద బాధ్యత ఇవ్వబడుతుంది లేదా అప్పగించబడుతుంది. ఇది వారి జీవితంలో అన్ని రకాల విజయాలకు తలుపులు తెరుస్తుంది. కలలో ఓడ మీద నిలబడి మీరు ఓడపై నిలబడాలని కలలుగన్నట్లయితే మీరు జీవితంలో అధికారం మరియు శక్తిని పొందుతారు మరియు ఇతరుల సంక్షేమం కోసం ఆ శక్తిని ఉపయోగించేందుకు మీరు మీ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించాలి. కలలో ఓడ మీద నిద్ర అజాగ్రత్త మరియు సోమరితనం కారణంగా మీరు జీవితకాల అవకాశం లేదా అవకాశాన్ని కోల్పోతారని ఓడలో నిద్రిస్తున్న కల వివరిస్తుంది. కలలో కంటైనర్ షిప్ ఎవరైనా వారి కలలో కంటైనర్ షిప్ ని చూసినప్పుడు మీ యొక్క పెద్ద ఆలోచన ఫలవంతం అవుతుందని మరియు మీరు మీ ప్రవృత్తిపై నమ్మకం ఉంచాలని చెబుతుంది. కలలో యుద్ధనౌక గురించి కల మీ జీవిత లక్ష్యాల విషయానికి వస్తే మీరు మరింత దూకుడు మరియు మొండి వైఖరిని స్వీకరించాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. ఈ లక్షణాలు వెనుక లేదా లక్ష్యాల కోసం కష్టపడి పనిచేయడంలో మీకు సహాయపడతాయి. ఇది ఇప్పుడు లేదా ఎన్నడూ లేని వైఖరి వంటిది. ఈ కల ప్రకారం స్వీకరించాల్సిన అవసరం ఉంది. కలలో కెమికల్ ట్యాంకర్ షిప్ ను చూసినప్పుడు మీరు మీ జీవితంలోని ప్రతికూలతలను వదిలించుకోవాలని మరియు మీ మనస్సును అన్ని రకాల సానుకూల ఆలోచనలతో నింపాలని అర్థం. కలలో విమాన వాహక నౌక ఎయిర్ క్రాఫ్ట్ కెరీర్ షిప్ గురించి కల మీరు అసాధ్యమైన వాటిని సాధించడానికి మీ నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసినప్పుడు మరియు అధిక అవగాహన శక్తిని పెంపొందించుకోవాల్సిన అవసరం మీ జీవితంలో ఎక్కువ సమయం అని వివరిస్తుంది. కలలో యాచ్ షిప్ మీరు జీవితంలో పేరు, కీర్తి మరియు డబ్బు సంపాదించాలనుకుంటే మీరు జీవితంలోని అన్ని విశ్రాంతి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని యాచ్ షిప్ గురించి కల వివరిస్తుంది. కలలో ఆయిల్ ట్యాంకర్ గురించి కల మీరు మీ జీవితంలో ఏదైనా చేస్తారని సూచిస్తుంది. ఇది మీ ప్రత్యర్థులను షాక్ చేస్తుంది మరియు వారి దృష్టిలో మీ పట్ల గౌరవం మరొక స్థాయిలో పెరుగుతుంది. కలలో ఓడలో వాంతులు గురించి కల మీరు ధైర్యంగా జీవితాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని మరియు జీవితంలో ఛాంపియన్ స్థానాన్ని సాధించడానికి మీరు ఇంకా చాలా నేర్చుకోవలసి ఉందని వివరిస్తుంది. కలలో చిన్న ఓడ వారి కలలో ఒక చిన్న ఓడను చూసినప్పుడు అది చాలా అవకాశాలతో వినూత్నమైన మరియు ప్రతిష్టాత్మకమైన మనస్సును వివరిస్తుంది. ఈ కల మీపై దృఢమైన విశ్వాసాన్ని ఉంచుకోవడానికి ఉపచేతన నుండి వచ్చిన సందేశం. డ్రీమ్లో బ్రేకింగ్ షిప్ మీ కలలో ఓడ పగలడం లేదా సుత్తి లేదా ఏదైనా ఇతర సామాగ్రితో ఓడను పగలగొట్టడం మీ జీవితంలో విశ్వాసం మరియు సంకల్ప శక్తిని కోల్పోవడం లాంటిది. మీరు వాటిని మీ జీవితంలో మళ్లీ నిర్మించుకోవాలి. ఇది ఉపచేతన మనస్సు నుండి ఈ కల యొక్క లోతైన సందేశం. కలలో ధ్వంసమైన ఓడ శిథిలమైన ఓడ గురించి కల మీ మార్గంలో కొన్ని అడ్డంకులను క్లియర్ చేయడం సులభం కాదని మరియు మీ జీవిత మార్గం నుండి దూరంగా ఉండటానికి సమయం తీసుకుంటుందని వివరిస్తుంది. ఆ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి మరియు మీ జీవితంలో ఎలా ముందుకు సాగాలి అనేది మీ కోసం చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. కలలో కొత్త ఓడ యొక్క కల భవిష్యత్తులో సానుకూల మార్గంలో చూస్తున్న మనస్సుకు చాలా అవకాశాలను వివరిస్తుంది. షిప్ ఇన్ స్టార్మింగ్ డ్రీమ్ మీరు మీ కలలో తుఫానులో ఓడలో చిక్కుకున్నారా? ఇది మీ జీవితంలోని అతి పెద్ద సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పే కల మరియు కలలు కనేవారికి ఇది ఆశావాద కల. బ్రిక్ షిప్ గురించి కల మీరు సహజమైన వ్యక్తి అని మరియు జీవితాన్ని అత్యంత సరళంగా గడపడానికి ఇష్టపడతారని మరియు మీ పెద్ద విజయానికి ఇది ఒక కారణమని వివరిస్తుంది. ఇది వారి మేల్కొనే జీవితంలో కలలు కనేవారి సానుకూల వైపు చూపిస్తుంది. కలలో ఓడను వదిలివేయండి పాడుబడిన ఓడ యొక్క కల మీరు మీ జీవితంలో లక్ష్యాలు లేదా లక్ష్యాలను వదిలివేయాలని వివరిస్తుంది. అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లదు. మీరు వాటిని విశ్లేషించి మీ జీవితంలో ఉత్పాదక లక్ష్యాన్ని కనుగొనాలి. కలలో ఓడలో ఒంటరిగా ఉండాలనే కల కాలక్రమేణా మీరు మీ జీవితంలో స్వతంత్రంగా మారారని మరియు ప్రతిదీ మీరే చేయడం యొక్క అర్థాన్ని అర్థం చేసుకున్నారని వివరిస్తుంది. కలలు కనేవారి ఎదుగుదలను తెలిపే కల ఇది. డ్రీమ్లో షిప్ పై భయపడుతున్నారు ఓడలో భయపడటం గురించి కల మీ జీవితంలో ప్రతికూల ఆలోచనలతో మీ మనస్సు అణచివేయబడిందని మరియు మీరు నిద్రపోతున్నప్పుడు వాటిని విడిచిపెట్టడానికి ఈ కల ఒక మాధ్యమం అని అర్థం.
కలలో రద్దీగా ఉండే ఓడ. మీరు మీ కలలో రద్దీగా ఉండే ఓడను చూసినప్పుడు మీరు జీవితంలో కొత్త విషయాలను నేర్చుకుంటారని, ఇది మీ జీవిత లక్ష్యాలను సాధించడానికి మీకు ఉపయోగకరంగా ఉంటుందని అర్థం. మీరు చాలా నైపుణ్యం మరియు ప్రతిభావంతులైన కొంతమంది వ్యక్తులను కలుస్తారు మరియు వారు మీకు కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలను నేర్పుతారు. ఇది మీ మేల్కొనే జీవితంలో మీ కోసం జీవితాన్ని మారుస్తుందని రుజువు చేస్తుంది. కలలో ఓడపై ప్రేమను పెంచుకోవడం. మీరు ప్రేమ భాగస్వామిని కనుగొంటారు. వారు మీతో జీవితాంతం ఉంటారు మరియు మీరు కలిసి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. పెళ్లికాని వారికి ఈ కల ప్రత్యేకంగా ఉంటుంది. పెళ్లైన వారికి మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. కలలో ఓడ నుండి దూకడం. ఓడ నుండి దూకడం గురించి కల మీరు వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని మరియు మీరు ఉద్యోగం చేస్తుంటే మీరు డిమోషన్ పొందవచ్చని లేదా మీరు తొలగించబడవచ్చని వివరిస్తుంది. మీ వృత్తి జీవితంలో ప్రస్తుత దశలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓడ కలలో మంటల్లో చిక్కుకుంది. ఓడకు మంటలు అంటుకోవడం గురించి కల మీరు హానికరమైన ఉద్దేశ్యంతో ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని వివరిస్తుంది, ఎందుకంటే వారు తమ స్వంత జీవితాన్ని నాశనం చేయరు, కానీ మిమ్మల్ని పెద్ద సమస్యలో కూడా ఉంచుతారు. కలలో నేవీ షిప్. నేవీ షిప్ గురించి కల మీకు కొన్ని పనులు కేటాయించబడతాయని మరియు అది మీ జీవితాన్ని మరియు మీ పట్ల ప్రజల దృక్పథాన్ని సానుకూలంగా మారుస్తుందని వివరిస్తుంది. కలలో హెల్మ్స్మ్యాన్ ఆన్ షిప్. ఓడలో హెల్మ్స్మాన్ గురించి కల మీరు సరైన జీవిత మార్గంలో ఉన్నారని మరియు మీరు ఈ జీవిత మార్గంలో నడుస్తున్న వ్యక్తులు కూడా మీ ఎదుగుదలకు మరింత సహాయపడతారని వివరిస్తుంది. కలలో హెల్మ్స్మన్ స్టీరింగ్ షిప్. ఈ కల మీకు దేవుడు మరియు విశ్వంపై దృఢమైన విశ్వాసం ఉందని మరియు మీరు వారిపై అన్నింటినీ విడిచిపెట్టారని మరియు మీరు మీ జీవితాన్ని నమ్మకంతో జీవిస్తున్నారని చెబుతుంది. ఇది వారి జీవితంలో ఒకరు చేయగల అత్యంత అందమైన విషయానికి. కలలో కెప్టెన్ ఆఫ్ షిప్ ని చూడటం. ఓడ కెప్టెన్ గురించి కల మీ జీవితాన్ని మంచిగా మార్చే మరియు బాధల సముద్రం నుండి బయటపడే వ్యక్తుల నుండి మీకు మార్గదర్శకత్వం లభిస్తుందని వివరిస్తుంది. కలలో పైరేట్స్ షిప్. ఇది చూడటం చాలా అరుదైన కల మరియు మీరు మీ జీవితంలోని ప్రతి విభాగంలో మీ శత్రువులను ఓడించగలరని మరియు మీ ముద్ర వారి జీవితంలో భయాన్ని తెస్తుందని చెబుతుంది. మీరు మీ జీవితంలో గొప్పగా చేస్తారు. ఓడ కలలో డాక్ చేయబడింది. షిప్ డాక్ గురించి కల మీరు జీవితంలో సవాళ్లను మరియు పోరాటాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని మరియు మీపై మీకు నమ్మకం లేకపోవడమే కారణమని అర్థం. మీరు అన్ని కంఫర్ట్ జోన్ల నుండి బయటకు రావాలి మరియు ఈ కల యొక్క బలమైన సందేశం అయిన మీ నిజమైన విలువ మీకు తెలుస్తుంది. కలలో ఓడను తయారు చేయడం. ఓడను తయారు చేయడం లేదా ఓడను తయారు చేయడంలో సహాయం చేయడం అనేది వారి జీవితంలో ఉన్న సృజనాత్మకత మరియు నైపుణ్యాలను వివరిస్తుంది మరియు వారు తమ జీవితాన్ని ఆకృతిలో ఉపయోగించాలి. షిప్ అండర్ అటాక్. ఇన్ డ్రీమ్. దాడికి గురైన ఓడ గురించి కల మీ జీవిత లక్ష్యాలను సాధించడంలో అడ్డంకులు మరియు సవాళ్లు ఉన్నప్పటికీ చివరికి మీరు విజేతగా నిలుస్తారని వివరిస్తుంది. కలలో ఘనీభవించిన సముద్రంలో ఓడ. గడ్డకట్టిన సముద్రంలో ఓడ గురించి కల మీరు చాలా కాలంగా అడిగే ప్రశ్నల నుండి కొన్ని సమాధానాలు పొందడం లేదని మరియు మీ జీవితంలో అసంపూర్ణంగా మరియు నిరాశకు గురవుతున్నట్లు అర్థం. ఓడలో కుక్కలు. కలలో ఓడలో కుక్కలను చూడటం అంటే మీ జీవిత ప్రయాణంలో మీరు కొంతమంది నిజమైన స్నేహితులను పొందుతారని మరియు వారు మీకు సహాయం చేస్తారని మరియు మీ జీవితంలో మీకు అత్యంత అవసరమైనప్పుడు మిమ్మల్ని రక్షిస్తారని అర్థం. కలలో హాంటెడ్ షిప్. హాంటెడ్ షిప్ గురించి కల మీ మేల్కొనే జీవితం గురించి మీ స్వంత మనస్సు ద్వారా అభివృద్ధి చేయబడిన ఏదో ఒక ఊహాత్మక భయాన్ని వివరిస్తుంది మరియు మీరు అభ్యాసంతో వాటన్నింటినీ తొలగించాలి. కలలో ఓడ పిల్లులు. ఓడలో పిల్లుల గురించి కల అంటే మీ రాబోయే జీవిత ప్రయాణానికి సంబంధించిన సందేశాన్ని అందించడానికి బాహ్య ప్రపంచం నుండి కొన్ని శక్తులు మిమ్మల్ని కనెక్ట్ చేయడానికి చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నాయని వివరిస్తుంది. పార్టీ ఆన్ షిప్. ఇన్ డ్రీమ్. ఓడలో పార్టీ చేయడం గురించి కల మీరు సామాజికంగా ఉండాలని మరియు వీలైనంత త్వరగా అంతర్ముఖ ప్రాంతం నుండి బయటపడాలని వివరిస్తుంది. ఓడ కలలో చాలా వేగంగా కదులుతోంది. ఓడ చాలా వేగంగా కదలడం గురించి కల మీరు మీ జీవితంలో అనుకున్నదానికంటే వేగంగా మీ జీవిత లక్ష్యాలను సాధించగలరని అర్థం. ఓడ కలలో చాలా నెమ్మదిగా కదులుతోంది. దీనికి కొంత సమయం పడుతుంది, కానీ చివరకు మీరు మీ జీవిత లక్ష్యాలను సాధిస్తారు. ఇది ఓడ నెమ్మదిగా కదులుతుందని కలలుగన్న మీకు ఉపచేతన మనస్సు నుండి అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.